కాల్ ఫర్ యూ సార్. హలో మిస్టర్ బంగారు కోటయ్య, ఇంతవరకు ఎదిరించిన వాళ్లను హతమార్చే రాక్షసుల్ని చూశాను, కానీ శరణు అంటూ వచ్చిన వాళ్లను చంపే ఏకైక రాక్షసుడివి నువ్వే. నరరూప రాక్షసుడివి. అన్యాయంగా 3 కుర్రాళ్లను నీ కొడుకు కోసం బలి తీసుకున్నావు. చూడు, ఇంకో 24 గంటల లోపల నీ కొడుక్కి దేవుణ్ణి చూపిస్తాను. చూడు మిస్టర్ ఆకాశవాణి, బెదిరించడం తప్ప వినడం నాకు అలవాటు లేదు. ఎదురుపడి మాట్లాడలేని పిరికి వాడి ఛాలెంజ్లు నేను లక్ష్య పెట్టను. నా కొడుకు ఒంటి మీద ఈగ వాలితే ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది, మనిషి వాలితే అస్థిపంజరం మిగులుతుంది. నువ్వింకోసారి ఇలాంటి ఫోన్ చేస్తే నేను పూజ ప్రారంభించాల్సి వస్తుంది, నీకు దేవుణ్ణి చూపించాల్సి వస్తుంది. వాడి కోసం తీవ్రంగా గాలిస్తున్నాం సార్. వాడిని త్వరలోనే తప్పకుండా పట్టుకుంటాం సార్. అవును సార్. ఎస్ సార్. నో, 24 గంటల్లో వాణ్ణి మీరు పట్టుకోవాలి, లేదంటే మీ అందరికీ దేవుణ్ణి చూపించాల్సి వస్తుంది. క్రాంతి ఇక్కడ చెప్పరా? క్రాంతి ఇక్కడ చెప్పరా? క్రాంతి ఇక్కడ చెప్పరా? నీ కొడుకెక్కడా? చెప్పు. తెలీదు? తెలీదా? చెప్పు. ఎక్కడ? చెప్పు. క్రాంతి, క్రాంతి, ఈ న్యూస్ చూడు. ఏమిట్రా? శాంతం మనబడే నడి వయస్కురాలు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయినట్టు తెలియవచ్చింది. ఆమె జైలు నుంచి తప్పించుకుని తీవ్రవాదిగా ప్రభుత్వం పరిగణించిన క్రాంతికుమార్ తల్లి అని, అతను ఆచూకీ తెలుసుకునే నిమిత్తం ఆమెను పోలీసు వాళ్లు చిత్రహింసలు పెడితే చనిపోయిందని ఒక పాత్రికేయుడు తెలియజేశారు. కానీ ఈ వార్తను ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ ఖండించారు.
చెప్పు గంతన్ని కింద పడేయమని. కింద పడేయండిరా. Come on! Come on! గన్స్ కింద వాడిసారేమిట్రా? నా కాల్చండి వాడిని, కాల్చి చంపేయండి. You shut up, bastard! పోలీసులంటే ఎవరు? రక్షించాల్సింది ఎవరిని? న్యాయాన్ని. న్యాయం అంటే వారా? చెప్పండి. కాదు. ఇలాంటి వెధవల వల్లే మీ డిపార్ట్మెంట్ గౌరవం తగ్గిపోతుంది, అవునా? అవును. ఇలాంటి వెధవల వల్లే మీ డిపార్ట్మెంట్ కుళ్ళిపోతుంది, అవునా? అవును. అవును అవును అంటూ కాకుల్లా అరుస్తారే, కాల్చి పారేయండి వెధవని. ఎత్తండి తుపాకీలు. Come on! పబ్లిక్ గా పోలీస్ స్టేషన్ లో తన కోసం ఓ పోలీసుని బలిపెడితే చూడలేకపోయాం సార్. ఒక్కడి వల్ల డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంటే తట్టుకోలేకపోయాం సార్. అందుకే ఈ పని చేశాం సార్. మీరు ఏ శిక్షణ విధించండి సార్. చట్టం మిమ్మల్ని శిక్షిస్తుంది, తప్పదు. కానీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అసలేమిటి ఈ రాష్ట్రంలో పోలీసులు ఉన్నట్టా లేనట్టా, లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా చచ్చినట్టా? మొన్న నా కొడుకుని చంపుతానన్నాడు, నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ని చంపించాడు, రేపు నన్నే చంపుతాడు. ఈ రాష్ట్రంలో పోలీసులు ఎవరికి రక్షణ ఇస్తున్నాడు? ఇదే నా ఫైనల్ వార్నింగ్. చూడండి, నేను ఒక 3 రోజులు బొంబాయి వెళుతున్నాను. నేను తిరిగి వచ్చేలోగా నా కొడుకుని బెదిరించిన వాడిని ప్రాణాలతో గాని శవాన్ని గాని నా ముందు పెట్టకపోతే సీఎం ఏ ఒక్కరూ వాళ్ళ కుర్చీల్లో ఉండరు. మైండ్ ఇట్. మీరే కాదు, అయ్యగారు చెప్పింది జరగకపోతే సీఎంఏ కూర్చులో ఉండడు. ఒక ముఖ్య ప్రకటన. జైలు నుండి పరారైన తీవ్రవాది హంతకుడు క్రాంతి కుమార్ని ప్రాణాలతో గాని అతని శవాన్ని గాని అప్పగించిన వారికి 3 లక్షల రూపాయలు బహుమతిగా ఇవ్వబడుతుందని రాష్ట్ర హోంశాఖ ప్రకటించింది. మనకి రక్షణ ఇవ్వగలిగిన చోటు ఒకే ఒక్క చోటు. సార్ సార్ ఎవరు నువ్వు? కొత్తగా అపాయింట్ అయ్యాను సార్. ఎవరు అపాయింట్ చేశారు? నీ ఎంత? వాడెవడు? నువ్వు పైకి రా. గుడ్ మార్నింగ్ సార్. నువ్వెవరు? కొత్తగా అపాయింట్ అయిన పిఎస్ ని. నిన్నెవరు అపాయింట్ చేశారు? నీ ఎంత? షట్ అప్. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్. సెక్యూరిటీ. నువ్వు కొత్తగానే అపాయింట్ అయ్యావా? ఎస్ సార్. నిన్ను ఆ నియంత అపాయింట్ చేశాడా? ఎస్ సార్. హూ ఈస్ దట్ బ్లడీ నియంత? నేనే సార్. యు ఆర్ ఎ వాంటెడ్ పర్సన్. Yes, sir. I am a wanted person by the government and I am a wanted person for the public also. నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేయిస్తాను. Sorry, sir. మీరే మా అరెస్ట్ లో ఉన్నారు. సింహం బోన్లో తలపెట్టావు. సింహం నోరు కుట్టబడింది, కళ్ళు కట్టబడ్డాయి. నిన్నేం చేస్తాను చూడు. సారీ సార్, మీరేం చేయలేరు. ప్రస్తుతం నేనేం చెప్తే అదే మీరు చేయాలి. చూడండి ముఖ్యమంత్రి గారు, మేం మీ ఇంట్లో ఉన్న సంగతి మీ వాళ్ళకి తప్ప మరెవ్వరికీ తెలియదు. మీ వాళ్ళంతా మా కస్టడీలో ఉన్నారు. ప్రతిరోజు మీ పనులు ఎలా జరుగుతున్నాయో ఈ రోజు నుంచి మీ పనులన్నీ అలాగే జరుగుతాయి. కాకపోతే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం ఉండదు. ఒకవేళ మీరు బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే మీ భార్య, మీ కూతురు, నా నోటితో అశుభం చెప్పకూడదు, మీరు తిరిగి వాళ్ళను చూడలేరు. ఇన్నాళ్ళు ఈ రాష్ట్రాన్ని దత్తత తీసుకుని దానిపై గుత్తాధిపత్యాన్ని పెంచుకున్న ఆ సారా సామ్రాట్ నోటి వెంట ఏ మాట వస్తే అదే మీ చేతుల్లో చట్టమైంది, మీ చేతుల్లో శాసనమైంది. ఈ క్షణం నుంచి ఆ చరిత్రను తుడిచేసి నా నోటితో ఏం చెబితే అదే చట్టం కావాలి, శాసనం కావాలి. ఇదిగో సారా టెండర్ల కేసు. ఎవరది? ఏమిటి ఏమిటి వెతుకుతున్నారు? ఫైల్స్. ఇన్నాళ్ళు అతి భద్రంగా
నీ ఉక్కు సింహాసనం కింద తొక్కి పెట్టిన బంగారు కోటయ్య ఫైల్. వాటితో మీకేం పని? ఒక్క బంగారు కోటయ్య బతుకు బయటపడితే ఈ రాష్ట్రంలో ఉన్న చాలా మంది స్వార్థపరుల గుట్టు బయటపడుతుంది. ఇది కారంపల్లి హరిజనుల సజీవ దహనం, దానికి సంబంధించిన ఫైల్. ఇది పాలకొండ దహనకాండ. ఇది ఏసీపీ సిమెంట్ కుంభకోణం. ఇది నాగార్జునపల్లిలో 2000 ఎకరాల భూమి కబ్జా. ఇది ప్రకాష్ ఆదినారాయణరావు హత్య. ఇది కాలేజీ విద్యార్థి కిషోర్ హత్య.